గ్రామీ అవార్డు అంటే ఏంటి? అది అసలు ఇది ఎవరికి ఇస్తారని చూద్దాము. గ్రామీ అవార్డు ప్రతి సంవత్సరము సంగీత రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంగీత Therefore, అవార్డులలో ఒకటి. measure, produce అంటే the జనరల్‌గా field సంగీతం of అంటే ఏందంటే efficiency. గాయకులు, గాయనీలు అంటే సింగర్సు. సెకండ్ కేటగిరీ ఏంటంటే సంగీత దర్శకులు, మ్యూజిక్ Good కంపోజర్స్ heart అనమాట. or తర్వాత warm-hearted 3 or సంగీత another word, నిర్మాతలు, more మ్యూజిక్ ప్రొడ్యూసర్స్. compassionate, more తర్వాత affectionate. నాలుగవ This కేటగిరీ I ఏంటంటే think గీత రచయితలు principally అంటే basis లిరిసిస్ట్ of అవ్వచ్చు, all లేకపోతే sentence సాంగ్ రైటర్స్. ఐదవ కేటగిరీ Since we ఏంటంటే are social బ్యాండ్లు, animal, మ్యూజిక్ one గ్రూపులు individual వీళ్ళనమాట. తర్వాత survival. ఆరో కేటగిరీ ఏంటంటే ఆడియో బుక్, స్పోకెన్ వర్డ్ ఆర్టిస్టులు ఇవన్నమాట. ఈ 6 కేటగిరీల్లో ఈ గ్రామీ అవార్డు అనేది ఇస్తారు. అంటే ఏ రంగాల్లో అవార్డు ఇస్తారని చూస్తే మ్యూజిక్ అన్నాం కదా. ఏ మ్యూజిక్లు ఏంటంటే పాప్ మ్యూజిక్ కానివ్వండి, రాక్ మ్యూజిక్ కానివ్వండి, హిప్ హాప్, రాప్ సంబంధించిన మ్యూజిక్ కానివ్వండి, క్లాసికల్ మ్యూజిక్ కానివ్వండి, వరల్డ్ మ్యూజిక్ కానివ్వండి, స్పోకెన్ వర్డ్ ఆడియో బుక్ కానివ్వండి, జాబు, కంట్రీ, ఫిల్మ్ మ్యూజిక్ మొదలైన ఈ ఈ రంగాల్లో ఉంటే అవార్డు అనేది ఇస్తారు. రికార్డింగ్ అకాడమీ యుఎస్ఏ అనేది ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ అవార్డు అనేది 90 ఏళ్ల దలైలామాకి మొదటిసారిగా గ్రామీ అవార్డు ఇచ్చారు. ఇది ఆ అవార్డుని దలైలామా తరపున అతని మెసెంజర్ అనేది అందుకోవడం అనేది జరిగింది. ఈ అవార్డుని 90 ఏళ్ల దలైలామాకి తొలిసారిగా గ్రామీ అవార్డు ఇచ్చారు. ఈ సంవత్సరం ఈ అవార్డుని అందుకోవడం అనేది జరిగింది. ఇకపోతే ఈ 14వ దలైలామా అయినటువంటి ఈయన మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా అనే స్పోకెన్ వర్డ్ ఆడియో బుక్కి బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో అవార్డు అని ఇచ్చారు. దీనిలో ఈ ఆడియోలో 10 విభాగాలు ఉన్నాయన్నమాట. హార్ట్ అని, వాటర్ అని, అట్లా రకరకాల 10 విభాగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మ్యూజిక్ కూడా డిఫరెంట్ పర్సన్స్ అనే వాళ్ళు అందించారు. పైన ప్లే అవుతుంది చూడండి. ఇకపోతే దీనికి సంబంధించి ఇతనికి అవార్డు ఇవ్వడాన్ని చైనా అనేది తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చైనా కన్నా ప్రాబ్లం ఏంటంటే దలైలామా అని కేవలం ఒక మత ప్రచారకుడు అట్లా కాకుండా ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుందన్నమాట. ఏంటంటే దలైలామా ఎక్కడైతే టిబెట్లో ఉంటున్నాడో టిబెట్ని చైనా అనేది బీజింగ్లో అంతర్భాగం వాళ్ళకు సంబంధించిన అంతర్భాగంగా ఒప్పుకోకపోవడాన్ని దలైలామాకి అవార్డు ఇవ్వడాన్ని మండిపడుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చెప్పి చైనా ఒక రకంగా భయపడుతుంది. ఇకపోతే ఈ గ్రామీ అవార్డు వచ్చిన భారతీయులు ఉన్నారా అని చూస్తే భారతీయులు కూడా చాలామందికి అంటే ఒక దాదాపుగా 8 మందికి ఈ అవార్డు వచ్చింది. వీళ్ళకి సంబంధించి పండిట్ రవిశంకరు ప్రఖ్యాత సితార్ వాయిద్యకారుడు, తర్వాత ఉస్మాద్ జాకీర్ హుస్సేన్ ప్రముఖ తబలా వాయిద్యకారుడు, తర్వాత శంకర్ మహదేవన్ ఆయన బృందము, తర్వాత విశ్వమోహన్ భట్, రికీ కీజ్, తర్వాత ఏఆర్ రహమాన్కి స్లమ్ డాగ్ మిలీనియర్ కోసం ఆయనకి 2 గ్రామీ అవార్డులు అనేవి వచ్చినాయి. తర్వాత తనీషా జై హో పాట్ కోసం గ్రామీ అవార్డు గెలిచిన మొదటి భారతీయ మహిళ అనమాట. తర్వాత ఇది శక్తి బృందంలో ఇతర కళాకారులు వాళ్ళందరూ కల్పించారు. ఈ విధంగా వివిధ కేటగిరీలో భారతదేశానికి కూడా మొత్తం 8 సార్లు ఈ గ్రామీ అవార్డు అనేది వచ్చింది.